నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అని కోరుకునే కమ్యూనిజాన్ని ప్రాణాంతకంగా ట్రంప్ అభివర్ణించడం తగదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడా వెంకట్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రాంగణంలో 3 రోజులపాటు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ, వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి విజయరాములు, రమేష్లు పాల్గొన్నారు. అసలు భూస్వాస్థ చట్టం కావాలి, పేదలు భూములు వంచాలన్న పార్టీ సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ తప్ప వేరే పార్టీ అంటే మనమే. అయితే ఇవాళ రకరకాలు ఉంటాం మనం చూస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం ఏంటంటే మన తెలంగాణ 40 రాలేదు. సెప్టెంబర్ 17 45 తెలంగాణ స్వాతంత్రం అది మన పార్టీ ఇచ్చింది పిలుపు. ఆ పిలుపు ప్రభంజనమైంది, ఊరు వాడు ఉప్పరైంది. ఎక్కడికక్కడికి మహిళలు వాళ్ళే వర్షలు మరి కాలుపడి కత్తులు పట్టుకున్నారు. 3000 గ్రామాలు విముక్తి చేశారు. ప్రధానంగా మనం క్షణక్షణంగా ప్రపంచంలో ఏం జరగబోతుందనేటువంటి పరిణామాలను గమనించాల్సిన ఆవశ్యకత ఏర్పడతా ఉంది. మొన్నటిదాకా ఇరాన్ మధ్య అమెరికా మధ్యలో శాంతి ఒప్పందం జరిగి యుద్ధం ఆగిందని, ఓవైపున ఒప్పందం జరిగిందని ప్రకటన చేసిన తర్వాత కూడా మళ్ళీ గత 2 రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరీ దుర్మార్గంగా, దారుణంగా అమెరికా సెనెట్లో కూడా, అమెరికాలో కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నా, సెనెట్లో కూడా వ్యతిరేకంగా ఉన్నా, చెప్పినా కూడా ఆయన వినకుండా నియంతృత్వంగా, ఏపక్షంగా అమెరికా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కూడా ఆయన ఇవాళ ఇరాన్ పైన యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. అణుమిసైలు, క్షిపణులు ప్రయోగం చేసిన చూస్తూ ఉంటే ఇక ఎటువైపోతుంది ప్రపంచం. మన భారతదేశం సిలిండర్లు కూడా కొట్టుకుపోయింది సముద్రంలో, నౌకాయానం మీద. కానీ మన నరేంద్ర మోడీ మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రపంచ శాంతి కావాలని కోరుకున్న మొదటి దేశం భారతదేశం, మొదటి నుంచి కూడా కోరుకునేది. అలీన విదేశాంగ విధానం మనది ఉండేది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అమలు చేసింది. అందుకనే ఈ ట్రంప్ అనుసరించేటువంటి ప్రపంచ శాంతికి వ్యతిరేకంగా ఏదైతే వేరుస్తున్నాడో దానికి ప్రపంచ శాంతి కాముకులందరూ కూడా ఆ ప్రపంచ శాంతి వ్యతిరేక అయినటువంటి ట్రంప్ ఆయన వర్గానికి వ్యతిరేకంగా సీరియస్ గా మరి ఏకం కావాలా, ప్రపంచ శాంతి కొరకై ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలా ఆయన వచ్చిన తర్వాత కార్మికుల 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లు విధించి ఇలా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. సమ్మె హక్కు లేకుండా చేస్తున్నాడు. సమ్మె హక్కు పుట్టిందే అమెరికా నడిబొడ్డ చికాగో నగరం. ఆయన ఎవడు దాన్ని ఆపడానికి అనేది ప్రశ్నిస్తున్నాం. ఇంకోవైపునేమో మరి రైతులకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చి ఎవరు ఉపసంహరించుకున్నాడు. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి, సామాజిక సహాయానికి సంబంధించి అవి కూడా కూడబడ్డే. ఏమిటి విబిజీ రామ్జీ ఈ ఉపాధి హామీ చట్టం ఏమిటి అంటే 90% కేంద్రం ఇచ్చే నిధులను ఇప్పుడు 60% కుదించుకున్నాడు. 40% రాష్ట్రాలు పెట్టాలంటే 60 ఆయన పెట్టారు. ఇప్పటిదాకా 90% వాళ్ళు పెట్టారు, 10% రాష్ట్రం ఇచ్చింది. అసలు విషయం ఇది. ఈ విషయాన్ని అంటే రాష్ట్రాలు వాళ్ళు చేయకపోతే వాళ్ళే తప్పు చేశారని చెప్పడానికి అది కుట్ర చేస్తున్నాడు. అంటే ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని కుట్రలో బీబీజీ రామ్జీ రాముడు అందరికి కావాల్సినోడే. కానీ రాముడి మందిరంలో దొంగలు పడితే మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నాం. తక్షణం వీటిపైన సీరియస్ గా సిబిఐతో విచారణ జరిపించి, సిట్టు కాదు సిబిఐతో విచారణ జరిపించి దానిపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు వరంగల్లో కూల్చేశారు. ఇళ్ల స్థలాన్ని ఎప్పుడు ఇల్లు కట్టియాలి, తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా ప్రజల పక్షంగా ఉండి ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాలు చేపడదని చెప్పి తెలియపరుస్తుంది. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 7 బులెటిన్ అప్డేట్స్.